హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మాది కోరిన ప్రణయం పార్ట్ 185తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్స్, హైప్స్ గురించి రిక్వెస్ట్ చేస్తున్నాను యార్. మరీ అన్నిసార్లు అడిగించుకోవడం ఏమైనా బాగుందా? ఇచ్చేయచ్చు కదా మీ బుల్లి రైటర్కి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఫోన్ కట్ చేసేసి ఇక తన బాధ్యత కోసం బయటికి రాబోతున్న భూమి షీలా మాటలు వినపడి ఆగిపోతుంది. చేతికున్న వాచ్లో టైం చూసేసరికి అది లంచ్ టైం. అందరూ లంచ్ చేయడానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు తనున్న ప్లేస్కి ఓన్లీ బాగా రెస్ట్లెస్గా అనిపించినప్పుడు, లేకపోతే కొంచెం హెల్త్ అప్సెట్ అయినట్లు అనిపించినా, వర్క్ ఏమీ లేకపోయినా, లంచ్ అయిపోయాక కాసేపు ఒక 10 నిమిషాలు రిలాక్స్గా ఉండాలి అనుకున్నా, లేదా పర్సనల్గా ఎవరితో అయినా ఫోన్లో మాట్లాడాలి అనుకున్నా అటువైపు వస్తారు. అయితే ఇది లంచ్ టైం. లంచ్ టైంలో అసలు అటు ఎవరూ రారు. భూమికి తెలియని విషయం షీలా రోజు అక్కడికి వస్తుంది అని, ఫోన్లో మాట్లాడుతుందని. అందరికీ అక్కడే వర్క్ ఉండడంతో షీలా అక్కడ ఉండడం పెద్ద ఆశ్చర్యపోలేదు. కానీ తను మాట్లాడిన మాట మాత్రం తను అడుగు ఆగేలా చేసింది. చిన్నగా షీలా గొంతు వినిపిస్తున్న వైపుకి అడుగులు వేస్తుంది. అక్కడ మొత్తం 3 పెద్ద పెద్ద రూముల్లా ఉండి రెస్ట్ కోసం ఏర్పాటు చేసిన చిన్న బెడ్స్తో పాటు చైర్స్, సోఫాలు ఉంటాయి. ఇంకో పక్క బాల్కనీ లాగా ఓపెన్ ప్లేస్ ఉంది. మొత్తం మొక్కలతో నిండిపోయి ఉంటుంది. భూమి చివరి రూమ్లోనే ఎప్పుడూ రిలాక్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడికే వెళ్తుంది. దానికి ఆనుకునే బాల్కనీ ఉండడంతో రూమ్లో నుంచి బయటికి రాగానే షీలా మాటలు వినిపించాయి. ఆ బాల్కనీకి వెళ్ళడానికి మొత్తం అన్ని రూమ్స్ నుంచి వెళ్ళొచ్చు, లేదా ఎంట్రన్స్లో నుంచి కూడా వెళ్ళొచ్చు. ఆ గార్డెన్ వైపు నుంచి వేరే పక్కకు వెళ్తే వాష్రూమ్స్ ఉంటాయి. షీలా వాష్రూమ్ కోసమే అటువైపు వెళ్తుంది. మామూలుగా అయితే రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకొనే ఎప్పుడు మాట్లాడేది. వాష్రూమ్ కోసం వెళ్ళడంతో అప్పుడే ఫోన్ రావడంతో అక్కడే లిఫ్ట్ చేసి ఎవరూ లేకపోవడంతో అక్కడే నిలబడి మాట్లాడుతుంది షీలా. భూమి అక్కడున్న సంగతి షీలా చూసుకోదు. ఆ టైంలో అక్కడ ఎవరూ ఉండరు అనే ధీమాతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. రోజు జరిగే కార్యక్రమమే అది. కానీ ఈరోజు భూమి అక్కడ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు షీలా. మీకు ఎందుకు అర్థం కావడం లేదు? నేను చెప్పింది చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. మీరన్నట్లు చేయడానికి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను, కానీ కష్టమే అని షీలా మాట్లాడుతున్న మాటలు అర్థం కాలేదు భూమికి. అసలు ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది? హైలీ ఇంపాసిబుల్ మీరన్నట్టు చేయడానికి అంటే ఏం చేయాలనుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉండగానే, ఏ పని? అన్నీ మీరు చెప్పింది చేస్తున్నా కదా అన్న మాట వినిపిస్తుంది. అవతల ఏం మాట్లాడారో కానీ, అదా, నన్నేం చేయమంటారు? ఆ అమ్మాయి చాలా జాగ్రత్తగా ఉంటుంది మరి, చెప్పాను కదా అని అంటుంది షీలా. ఎవరా అమ్మాయి? నేనా అని ఆలోచిస్తూనే ఉండగా, సరే నేనింక తర్వాత మాట్లాడతాను అని షీలా అంటుంది. తను అక్కడుంటే చూసిందంటే అనుమానం వస్తుందని వడివడిగా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది భూమి. ఏం జరుగుతుంది? అసలు ఈ అమ్మాయి ఏంటి చాలా తేడాగా ఉంది. పూర్తిగా అర్థం కాలేదు విషయం. ఎలా తెలుసుకోవడం? మొత్తానికి ఏదో కథ ఉంది. ఏదో చేయాలి అనుకుంటున్నారు. అది ఎలా తెలుసుకోవాలి? విషయం పూర్తిగా తెలియకుండా ఎవరికి చెప్పినా ప్రాబ్లమే అవుతుంది నాకు. విషయం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అసలు ఎవరిని నమ్మాలి ఇక్కడ? నేను ఈ విషయం చెప్పాలన్నా ఏ ఆధారం లేకుండా వెళ్ళి నేను ఇలా మాటలు విన్నాను అని చెబితే నన్ను ఫూల్ని చేసేస్తారు. ఈ విషయంలో నేను నా రామ్ ఆలోచించినట్టుగా ఆలోచించాలి. వాళ్ళకి విషయం తెలియకుండానే వాళ్ళ నుంచి విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదెలా అని ఆలోచిస్తూనే లంచ్ చేయడానికి వెళుతుంది భూమి. తింటున్నంతసేపు కూడా ఆలోచిస్తూనే తింటుంది. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? అయిపోయిందా మీ వాడికి పేరు పెట్టేయడం అని అడుగుతుంది భూమిని చూసి అక్కడికి వచ్చిన కుసుమ. వెంటనే తన ఆలోచనలు పక్కన పెట్టి, అయిపోయింది, విభాన్ అని పెట్టారు అంటుంది చిన్న నవ్వుతో. నైస్ నేమ్. ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు? మీ ఆయన గారిని బాగా మిస్ అవుతున్నావా? గుర్తొస్తున్నారా? అందుకే ఆలోచనలో పడిపోయావా? పోనీ రమ్మనకపోయావా అని అంటుంది టీజింగ్ చేస్తూ కుసుమ. అదేమీ లేదులే, ఇప్పుడు ఈ క్షణం చూడాలనుంది మిమ్మల్ని అంటే అన్ని పనులు ఆపుకొని నా ముందు వాలిపోవడానికి కూడా రెడీ అయిపోతారు. కానీ నేను ఆయన వర్క్ని చెడగొట్టలేను అంటుంది భూమి.
నిన్ను మీ ఆయన్ని చూస్తుంటే నాకు కూడా పెళ్లి మీద గాలి మల్లుతుంది తెలుసా అంటుంది కుసుమ. ట్రైనింగ్ అయిపోయాక చేసేసుకో అని నవ్వుతూ భూమి అంటుండగా అప్పుడే షీలా కూడా అక్కడికి రావడం చూసి షీలానే గమనిస్తూ ఉంటుంది భూమి. ఈ పిల్ల ఏంటో అస్సలు అర్థం కావడం లేదు. క్లాసులకి అటెండ్ అవ్వదు, కానీ వర్క్ ఇచ్చేస్తున్నారు. అదెలాగో అస్సలు అర్థం కావడం లేదు. ట్రైనింగ్ పీరియడ్లో క్లాసులు కంపల్సరీ అటెండ్ అవ్వాలంటారు. మరి ఈ అమ్మాయికి అంత ఎక్స్క్యూజ్ ఎలా వస్తుందో. నీకొక విషయం తెలుసా భూమి? ఈ అమ్మాయి కునాల్ సార్ రికమెండేషన్ మీద వచ్చింది అని టాక్ నడుస్తుంది తెలుసా అని అంటుంది కుసుమ చిన్నగా. అవునా? రికమెండేషన్ల మీద కూడా ఐఏఎస్ ట్రైనింగ్కి వస్తారా అని భూమి అనుమానంగా అడుగుతుంది. ఏమో, నా రూమ్లో ఉంటుంది కదా ఒక అమ్మాయి, మన ట్రైనింగ్లోనే ఉన్న హనీష్ ఉన్నాడు కదా, అతనితో లవ్లో ఉంది ఆ అమ్మాయి. హనీష్ చెప్పాడంట ఆ అమ్మాయికి. మనమేమో కష్టపడి ర్యాంకులు కొట్టి ఇక్కడ దాకా వస్తే ఆ అమ్మాయి సింపుల్గా వచ్చేసింది అని చెప్పాడంట. కునాల్ సార్ వాళ్ళ రిలేటివ్నా ఆ అమ్మాయి అని అడుగుతుంది భూమి. ఏమో, అవన్నీ తెలియదు, కానీ కునాల్ సరే తన గురించి అన్నీ చూస్తున్నారంట. ఆ అమ్మాయికి బయటికి వెళ్ళడానికి రావడానికి కూడా అబ్జెక్షన్ లేదు. ఆ అమ్మాయి థింగ్స్ ఏమి టెస్ట్ చేయడానికి కూడా లేదు. ఏం తెచ్చుకున్నా అబ్జెక్షన్ పెట్టరు. ఇవన్నీ హనీష్ నా రూమ్మేట్తో చెప్పాడంట. అతనికి ఎలా తెలుస్తుంది ఈ విషయాలన్నీ అని అడుగుతుంది భూమి. కమాన్ భూమి, మగపిల్లలకి ఇలాంటివన్నీ తెలియకుండా ఉంటాయా? పైగా వాళ్ళుండేది ఆ బ్లాక్లోనే కదా. వాళ్ళు ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా కుతూహలంగా ఉంటారు కదా. మరి ఎలా తెలుసుకున్నారో కానీ అలా చెప్పడం అయితే చెప్పాడంట అని అంటుంది కుసుమ. ఈ అమ్మాయి ఎక్కువ కునాల్ సార్ ఉండే రూమ్ వైపు వెళ్ళడం కూడా గమనించారంట. అసలైతే ఆయనతో ఏదో ఎఫ్ఐఆర్ ఉన్నట్టుంది అని టాక్ కూడా అని భూమి చెవిలో చిన్నగా చెబుతుంది. అది తనకి తెలిసిన విషయమే కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోలేదు భూమి. ఈ విషయం నువ్వు ఇంకెక్కడా చెప్పకు భూమి. తను నాతో చెప్పి నువ్వెవరితో చెప్పకు తల్లి. సార్కి తెలిసిందంటే అయిపోతాం. ముఖ్యంగా హనీష్ నన్ను చంపేస్తాడు, ఎవ్వరికీ చెప్పొద్దు అని నాకు చెప్పాడు అని ఆ అమ్మాయి చెప్పింది. భూమి చిన్నగా నవ్వుతూ, చూసావా, హనీష్ ఆ అమ్మాయికి చెప్పాడు, ఆ అమ్మాయి నీకు చెప్పింది, నువ్వు నాకు చెప్పావు. ఇలాగే గొలుసు చుట్టులాగా ఒక్కొక్కరికి విషయం తెలిసే అవకాశం ఉంటుంది కదా అని అంటుంది నవ్వుతూ. లేదు లేదు, నీ రూమ్లో ఉంటుంది. పైగా నువ్వు కూడా తను కొంచెం తేడాగా ఉంది అని అన్నావు కదా, అందుకే చెప్పాను, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది కుసుమ. ఓకే అని హనీష్ ముందు తను ఎలాంటివాడో పూర్తిగా తెలుసుకోవాలి. ఇతని ద్వారా ఏదైనా విషయం రాబట్టొచ్చేమో. తప్పకుండా విషయం ఏంటో తెలుసుకోవాలి. సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుంటూ లంచ్ అయిపోవడంతో తన వర్క్కి తను వెళ్ళిపోతుంది భూమి. మరో 3 రోజులు అలాగే సాగిపోతాయి. షీలాని గమనించడం మొదలు పెడుతుంది పూర్తిగా. అదే సమయంలో హనీష్ గురించి తెలుసుకోవాలనుకుంటుంది. కానీ అందరూ వర్క్స్ మీద వెళ్ళిపోవడంతో అసలు అతని గురించి తెలుసుకునే అవకాశం దొరకదు భూమికి. శనివారం ఎలాగో వారం మొత్తం జరిగిన ప్రోగ్రెస్ గురించి క్లాసు ఉంటుందిగా, అప్పుడు అందరూ వస్తారుగా, అప్పుడు అతన్ని గమనించాలి అనుకుంటుంది. అలాగే శనివారం క్లాస్కి అటెండ్ అవ్వడం, ఒక్కొక్కరి వర్క్ ప్రోగ్రెస్ గురించి మాట్లాడడం, వాళ్ళ డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవడం జరుగుతుండగానే హనీష్ని గమనిస్తుంది భూమి. అతను వర్క్ పర్ఫెక్ట్గా చేస్తున్నాడని అతని వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే అర్థమైపోతుంది భూమికి. ఇతనితో మాట్లాడితే ఏమైనా తెలుస్తుందా, లేకపోతే మీకెందుకు ఈ విషయాలన్నీ అని అంటాడా, అదీ కాక డైరెక్ట్గా అడిగితే మీకెలా తెలుసు అంటాడేమో అని రకరకాలుగా ఆలోచిస్తూ ఆ రోజంతా హనీష్ని గమనిస్తూనే ఉంటుంది భూమి. క్లాస్ అయిపోయాక కూడా ఆలోచిస్తున్న తనని చూసి, ఏమైంది, ఈ మధ్య తెగ ఆలోచించేస్తున్నావు, రామ్ గారు బాగా గుర్తొస్తున్నారా, ఇవాళ శనివారం వస్తారేమోలే అని కుసుమ అంటుండగా, లేదు రానన్నారు ఇవాళ, ఫుల్ బిజీగా ఉన్నారు అని అంటుండగానే భూమి ఫోన్ మోగుతుంది. డిస్ప్లే మీద ఉన్న పేరు చూడగానే మీ ఆయన గారికి 100 ఏళ్ళ ఆయుష్ అని అంటూ పక్కకి వెళ్ళిపోతుంది కుసుమ. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిన భూమి వెంటనే ఫోన్ కట్ చేసి ఆ రూమ్లో నుంచి బయటికి పరుగు తీస్తుంది. రూమ్లో నుంచి బయటికి పరుగున వస్తుంది, కానీ బయట మిగతా స్టూడెంట్స్ అందరూ ఉండడంతో
తన పరుగుని ఆపి హుందాగా నడుచుకుంటూ ముందుకి వస్తుంటే, ఏంటి పరుగులాంటి నడక? బ్రదర్ వచ్చారా అని అడుగుతుంది కుసుమ తన వెనక వస్తూ. హా అని స్పీడ్గా నడవడం మొదలు పెడుతుంది. స్టెప్స్ కూడా ఎంత ఫాస్ట్గా దిగిందో తను పీలుస్తున్న ఊపిరిని బట్టి తెలుస్తుంది. అక్కడి నుంచి అడ్మినిస్ట్రేటివ్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ బయట కూర్చొని ఉన్న దక్షిణి చూడగానే 4 అడుగుల్లో అక్కడికి చేరుకుంటుంది. ఎంత ఫోన్లో వీడియో కాల్లో రోజు చూస్తూ ఉన్నా ఎదురుగా, అది కూడా 3 వారాల తర్వాత మనిషి కనిపించడంతో వెంటనే హత్తుకుపోవాలి అనిపించిన తనున్నది ఎక్కడో తెలుసు కాబట్టి బలవంతంగా కోరికను ఆపుకొని, రానన్నారు ఉదయం అని మొహం కోపంగా పెట్టి అడుగుతుంది. ముందు వెళ్ళి సైన్ చేసిరా, బయటికి వెళ్తున్నట్టు, తర్వాత మాట్లాడుకుందాం అని అనడంతో లోపలికి వెళ్తుంది ఫాస్ట్గా. వచ్చావా అమ్మ, రెడీగా ఉంచానులే అని అక్కడున్న ఆయన అనడంతో థ్యాంక్ యూ సార్ అని సైన్ పెట్టేసి రిజిస్టర్లో నేను మళ్ళీ మండే మార్నింగ్ వస్తాను సార్ అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. థింగ్స్ తీసుకోవడానికి కావలసినవి తన రూమ్ దగ్గరికి వెళ్తూ ఇక్కడే ఉంటారా అని అడుగుతుంది. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, తొందరగా రా అని ఎంట్రన్స్ వైపు నడుస్తాడు దక్ష్. ఎంట్రన్స్ బయటకు వెళ్ళేసరికి అక్కడే షీలా నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. దక్ష్ షీలా వైపు ఒక చూపు చూసి చూపు తిప్పేస్తాడు. 2 చేతులు జోబులో పెట్టుకొని చుట్టూ గమనిస్తున్న దక్షిని తన బాడీ లాంగ్వేజ్ని చూసి గుటకలు మింగుతుంది షీలా. వెంటనే ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. 5 నిమిషాలలో తన ల్యాప్టాప్, నోట్స్, 2 జతల బట్టలు పెట్టుకొని ఒక బ్యాగ్తో బయటికి వస్తుంది భూమి. వెళ్దామా అంటుంది చుట్టూ గమనిస్తున్న పతిదేవుడిని చూసి. అంతా ఓకేనా నల్లత్రాజు అంటూ తనతో పాటు అడుగులు వేస్తాడు. అంతా ఓకే. ఏమంటుంది నీ రూమ్మేట్ అని అడుగుతాడు. తన పని తనది, నా పని నాదిలేండి, కానీ తను కొంచెం తేడాగానే ఉంది. మీరు చెప్పినట్లు సంథింగ్ ఏదో ఉంది అని భూమి పూర్తిగా ఏమీ చెప్పకుండా సింపుల్గా చెబుతుంది. కాబోయే కలెక్టర్వి కదా, మనుషుల గురించి కరెక్ట్గా అంచనా వేయాలి. నీ దగ్గరికి రేపు చాలామంది వస్తారు అవసరాల కోసం. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలిగా. ఏదో సంథింగ్ అన్నావు కదా, అదేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. తప్పుడు మనిషి అయితే, అది తన వరకే పరిమితమైతే నువ్వు పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ దానివల్ల ఎవరికైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటే ఒక కలెక్టర్గా నువ్వు ఎలా డీల్ చేయాలనుకుంటున్నావు అనేది చేయొచ్చు. ఇక్కడి నుంచే నీకు అది ఒక అనుభవంలా మారచ్చు కదా. ఎక్స్పీరియన్స్ కూడా ఇంకా పెరుగుతుంది నీకు. కాకపోతే అనవసరం అనుకుంటే మాత్రం అసలు కలుగజేసుకోకు. ఏం చేసినా నీకు ఇబ్బంది లేకుండా, రిస్క్ లేకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని చేసుకోవాలి. అందులోనే నీ టాలెంట్ ఏంటో నీకే అర్థమైపోతుంది అని చెబుతాడు దక్ష్. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, తెలుసుకుంటాను కూడా అని అంటుంది భూమి కారు ఎక్కుతూ. ఆల్ ద బెస్ట్, ఇక ఆ టాపిక్ మనకు అనవసరంలే అంటాడు భూమి చేతిని తన చేతిలోకి తీసుకొని. రానన్నారు, మరొచ్చారు. ఉదయం కూడా అడిగానుగా, చూడాలనిపిస్తుంది రండి అని, మరి చెప్పలేదు వస్తున్నట్టు అని అంటుంది దక్ష భుజం మీద తలవాల్చి. చెప్పి వస్తే నీ కళ్ళల్లో ఆ వెలుగు చూడలేనుగా. అసలైతే రావడం కుదరదు, కానీ తనువు మనసు రెండు నీ వైపే లాగుతుంటే ఏం చేయను మరి, అందుకే రెక్కలు కట్టుకొని వచ్చేసా అంటాడు డ్రామాటిక్గా. అబ్బో, మీరు కూడా కవిత్వాలు చెప్తున్నారా అంటుంది నవ్వుతూ. మనకు అవి అంతగా రావులే అని నవ్వుతూ బుక్ చేసిన హోటల్కి తీసుకువెళ్తాడు దక్ష్. కథ కొనసాగుతుంది. మరి షీలా విషయంలో భూమి ఇక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏం తెలుసుకుంటుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో.